స్టార్టింగ్ ఇలా పూరి బండి అది చూపిస్తున్నా అని చెప్పి ఏమనుకోకండి. అంటే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మేమెక్కడికెళ్ళాం, ఏంటి అని చెప్పి. अरे ये छोले भटूरे ना भाई, छोले भटूरिया। हाँ इधरा this is the bus stand in Gujarat. హాయ్! నమస్తే. నేను మీ కోనసీమ అమ్మాయి. అదేంటి ఇంతకు ముందు దాంట్లో అయితే అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది అనుకోకండి. ఎందుకంటే ఆ అబ్బాయికి హిందీ వచ్చు కాబట్టి తను మాట్లాడుతున్నాడు. సో, అంటే మాకు హిందీ రాదు కదా! మేమెక్కడికి వెళ్తున్నామంటే ఒక టూర్‌కి వెళ్తున్నామండి టెంపుల్‌కి. అయితే ఏమైందంటే స్టార్టింగ్ క్యాబ్‌ది వీడియో తీశాను గానీ క్లిప్ మిస్ అయిపోయింది. సో, అని చెప్పి ఓన్లీ సర్లే టిఫిన్ దగ్గర నుంచి పెడదామని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే అక్కడ టిఫిన్ చాలా బావుంది. అప్పటికప్పుడు మన ఎదురుగుండానే ఏసిస్తున్నారు. అంతకుముందు పూరీలు కూడా పైన పెట్టారని అయి మేము వద్దని చెప్పామని చెప్పి మాకు వేరేగా ఏసేస్తున్నారు. మేము బస్ స్టాండ్‌కి వెళ్ళామండి. ఇది చూడండి భావనగర్ అని చెప్పి గుజరాతీ ఉంది, హిందీ ఉంది. అంటే ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ పైన స్క్రీన్ పైన డిస్‌ప్లే పైన ఇస్తున్నారు. ఏసీ బస్ అయితేనే ఇస్తారు. నార్మల్ బస్ అయితే ఇవ్వరు. అంటే డిస్‌ప్లే మీద ఇంగ్లీష్ అని. అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే భావనగర్ వెళ్తున్నామండి. ఇది మినీ బస్ స్టాప్‌లు మాట. సరే మినీ బస్ స్టాప్‌లే ఇవన్నీ. అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే భావనగర్ టెంపుల్‌కి. 4 డేస్ బ్యాక్ అనుకుంటా కరెక్ట్‌గా. వైజాగ్ అబ్బాయి మధు అని ఉన్నాడు కదా! తమ్ముడు అని పిలుస్తా, అక్క అని పిలుస్తాడు. తనేం చెప్పాడంటే, "అక్క ద్వారకా ఒకటి ఈ టెంపుల్‌కోటి వెళ్ళాలని" చెప్పాడు. "ఎక్కడుంటది టెంపుల్" అంటే, ఇలా అని చెప్పాడు. "సముద్రం వెనక్కెళ్తది. అప్పుడు దర్శనం చేసుకుంటారు. అంటే శివలింగాలుంటాయి. 5 శివలింగాలుంటాయి" అని చెప్పాడు. అవును, నేను యూట్యూబ్‌లో చూసా. నేను 4 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్‌లో చూసా అండి. నేను, మా అమ్మ. "ఓహ్! అవునా, సముద్రం వెనక్కెళ్తే దర్శనానికి ఉంటదా" అనుకున్నా. ఏమో ఉంటదో ఉండదో అనుకున్నాం గానీ నిజంగుండానే మాకవ్వింది. చాలా సంతోషమండి. కాకపోతే వెళ్ళే దారంతా ఎండొకటేమో, సమ్మర్‌లో వెళ్ళామేమో ఎండ మామూలుగా లేదు. కాళ్ళు కాలిపోతున్నాయి. పైనేమో ఎండ. చాలా దారుణంగా ఉంది. కాకపోతే చాలా దర్శనం అవ్విందండి. యెళ్ళే దారిలోనే చాలా ఇబ్బందులయినియి. అంటే మీకు సొంతంగా కారుంటే వెళ్ళొచ్చు. లేకపోతే ఏమన్నా ట్రావెలర్స్ ద్వారా వెళ్తే ఓకే. ఎందుకంటే వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. అదే మాకులా అనుకోండి చాలా ఇబ్బంది పడాలి. ఇదెందుకు వీడియో తీసా అంటే ఇదంతా ఎడారి. రాజస్థాన్ పక్కన కదా! ఎడారిలా ఉంది. అదంతా కాలువ అనుకుంటా. చిన్న చిన్న కాలువలుంటాయి కదండీ! ఆ కాలువలో అవంతా ఎండిపోయి ఆ టైప్‌లో ఉంది వాటర్. కాకపోతే ఇక్కడ పంటలు పండిస్తున్నారు కొన్ని ప్లేస్‌లో అలా. పండిస్తున్నారంటే చాలా గ్రేట్ కదా! అంటే ఇది ఆవులమాట. ఆవులు అలా వెళ్తుంటే జస్ట్ గోమాతలని చెప్పి వీడియో తీసా. ఇది ఇంకో బస్ స్టాండ్ అండి. భావనగర్ బస్ స్టాండ్ తర్వాత సారీ అహ్మదాబాద్ బస్ స్టాండ్ తర్వాత వేరే చిన్న బస్ స్టాండ్ వచ్చింది. ఇది పేరు కూడా తెలీదండి నాకు. ఆ బస్ స్టాండ్ మాట. అయితే టిఫిన్ కోసం అన్నిట్లికోను ఆపారు. మేము ఎర్లీ మార్నింగ్ ఎన్నింటికి బయలుదేరాం ఇక్కడికి 5:30 నుంచి మా రూమ్ దగ్గర నుంచి 5:30 నుంచి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికి 1 అయిపోయిందండి. 1:15 అలా అయిపోయింది. ఇది భావనగర్ బస్ స్టాండ్ మాట. ఆ బస్ స్టాండ్ నుంచి బస్సులు వెళ్తాయి గానీ, అంటే మేమెందుకైతే ఆగామంటే బస్సొచ్చి 50 రూపీస్ అంట టికెట్టొచ్చి. అదే ఆటో అయితే ఒకడొచ్చి 700 అని అడుగుతున్నాడు. 750 అనుకుంటా. 700 మరి అడుగుతున్నాడు. లేదు అదేంటి బస్సయితే 50 కదా! 700 అడుగుతున్నారేంటి అంటే, లేదండి వెళ్ళి రావడానికి అన్నాడు. వెళ్ళడానికి ఒకటే తీసుకెళ్ళండి. రావడానికి అవసరం లేదు అని చెప్పాం. అంటే ఏం కాదు. మా కోసం ఆగామంటారు. 2 అవర్స్ అంట, 3 అవర్స్ అంటారు. ఒకవేళ ఆడు చెప్పిన టైం దాటిందనుకో ఎక్స్‌ట్రా డబ్బులు ఇచ్చుకుంటారు కదా! అదేమన్నా మనమేమన్నా సముద్రం లోపలికెళ్ళాలండి. ఇది చూడండి వెళ్తున్నాం కదా! దారి మార్గం మాట ఇది. అటు ఇటు బురదలా ఉంటది. మధ్యన మాత్రం ఇసుక టైప్‌లో ఉంటది. అక్కడ దిగదు. అటు ఇటు అయితే బురద అయితే దిగిపోద్దిది. ఇక్కడ శివలింగం ఎవరో మరి చేశారండి. అక్కడ హోలీ మాట. హోలీ రోజు నాడు వెళ్ళాం. మంచిగా లింగానికి కూడా హోలీ అంతా నింపేశారు.
ఇది వచ్చిన తర్వాత ఫుల్గా వచ్చేసిందండి వాటర్. నాకే పై వరకు వచ్చేసింది ఇంచుమించు. అయితే చాలా జరిగిందండి దర్శనం. సూపర్. అలా కాకపోతే రోజుకొకసారి అనుకుంటా దర్శనం అవ్వేది. మార్నింగ్ ఎన్నింటికి సరిగ్గా తెలీదు. మార్నింగ్ 10కి అనుకుంటా. సముద్రం మెల్లమెల్లగా వెనక్కి వెళ్తది. వెళ్ళి అప్పుడు ఫాస్ట్‌గా దర్శనం చేసుకొని, తర్వాత వెంటనే దర్శనం చేసుకొని వచ్చేయాలి. 4 అయ్యేటప్పటికో 2:30 ఆర్ 3 అయ్యేటప్పటికి అనుకుంటా సముద్రం ఎదురుకొచ్చేద్ది. 3 అయ్యేటప్పటికి సముద్రం వెనక్కొచ్చేద్ది. అంటే 3 కిలోమీటర్లు మనం నడిచి వెళ్ళాలి లోపలికి. జాగ్రత్తగా వెళ్ళాలి. మనం స్లిప్ అయ్యామా, ఆ బురదలో కనుక స్లిప్ అయ్యామా అంతే. వాటర్ అయితే లేదు. వచ్చేటప్పుడైతే మాకు పై వరకు వచ్చేసింది. పై వరకు అంటే నడుము దాకా వచ్చేసిందండి. అంతే అక్కడి వరకు వచ్చేసింది. హిప్ దాకా వచ్చేసింది వాటర్ మాకైతే. ఇదేంటంటే ఎందుకు తీసా అంటే వెళ్ళేటప్పుడు చెప్పాను కదా! మేము వెళ్ళడానికే గానీ రావడానికి వద్దని చెప్పేసాం. అంటే డబ్బులు ఎగస్ట్రా అడిగేస్తారు. ముందే తెలిసిపోద్ది కదా! మన లాంగ్వేజ్ అది. ఈళ్ళ దగ్గర లాగేజ్ ఎక్కువ అని చెప్పి. ఇంకా వీడియోలు వస్తా ఉంటాయి చూడండి.